నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తన జీవిత ధ్యేయమన్న సీఎం. 3 దశల్లో అనుసంధానం పూర్తికి ప్రణాళికలు చేపట్టామని వెల్లడి. రాష్ట్రానికి రానున్న మరో 1,82,000 కోట్ల పెట్టుబడులు. ఎస్ఐపిబి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. సూపర్ 6 హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు. సంధ్యా థియేటర్ ఘటనలో మానవతా దృక్పథం లోపించిందన్న పవన్. వెంటనే వెళ్లి ఎవరైనా బాధితులకు అండగా నిలవాల్సిందని వ్యాఖ్య. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని సతీమణికి మళ్లీ నోటీసులు. అదనంగా 1,67,00,000 జరిమానా చెల్లించాలన్న అధికారులు. స్పేడెక్స్ ప్రయోగానికి సర్వం సిద్దం చేసిన ఇస్రో. రాత్రి 10:15 నింగిలోకి PSLV C-60. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమగ్ర నదులు అనుసంధానంతోనే రాష్ట్రంలో కరువు, ఇతర విపత్తులు ఎదుర్కోగలమని తెలిపారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసి నీటిని ఒడిసిపట్టుకోవడంతో 729 టీఎంసీల నీరు నిల్వ చేసుకోగలిగామన్నారు. సమగ్ర నదుల అనుసంధానం చేస్తే భవిష్యత్తులో నీటి సమస్యలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. గోదావరి బనకచెర్ల అనుసంధానం పూర్తయితే తెలుగు తల్లికి జలహారతి ఇచ్చినట్లేనని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో గోదావరి బనకచెర్ల అనుసంధానంపై ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం బనకచెర్లకు నీటిని తీసుకెళ్లగలిగితే నదుల అనుసంధానం పూర్తయి రిజర్వాయర్ల అనుసంధానం కూడా పూర్తవుతుందన్నారు. 3 దశల్లో ప్రాజెక్టు పూర్తికి ప్రణాళికలు చేపట్టామని తెలిపారు. మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణానదికి గోదావరి వరద నీరు మళ్లించటం, 2వ దశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి అక్కడికి నీళ్లు తరలించడం, 3వ దశలో బొల్లాపల్లి నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ కు నీటిని మళ్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. బనకచెర్ల రాయలసీమకు గేట్వే కానుందని తెలిపారు. రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడం, అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం. బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్ సాగర్ నుంచి పోతూ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తాం. వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది. బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడి నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం. అక్కడి నుంచి బనకచెర్ల నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది. అది తీసుకుపోగలిగితే ఈ నీళ్లన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది. రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది. మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం. ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును హైబ్రిడ్ విధానంలో పూర్తి చేసే ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రహదారుల నిర్మాణం ఎలా జరుగుతుందో ప్రాజెక్టుల నిర్మాణం కూడా ప్రైవేటు సంస్థలు చేపట్టి నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా చూస్తామన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు దాదాపు 80,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. వైబిలిటీ గ్యాప్ ఫండ్ వరకు ప్రభుత్వం ఇస్తుందని, తర్వాత సకాలంలో నీరందిస్తేనే చెల్లింపులు చేసే హైబ్రిడ్ విధానంపై ఆలోచనలు చేస్తున్నామన్నారు. డిపిఆర్ పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ వైపు ప్రయాణిస్తోందన్న సీఎం మనము ఆ దిశగా ఆలోచనలు చేయాల్సి ఉందన్నారు. దీనికి మినిమం 80,000 కోట్ల నుంచి ఒక 90,000 కోట్లు అవుతాయి. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఎవ్రీ 5 years 40% కాస్ట్ పెరుగుతుంది. 10 years అయితే 80-90% పెరుగుతుంది. ఇప్పుడు 80,000 కోట్లు రేపు రాబోయే రోజుల్లో 10 ఏళ్లు కానీ వదిలిపెడితే 1,60,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆదాయం వస్తుంది, అగ్రికల్చర్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, ఆదాయం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయగలిగితే ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఒకసారి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ ఉంటుంది. ఇంకొక పక్కన ఎక్కడ కరువు అనే మాట ఉండదు. తాగడానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్.
సకాలంలో నిధులు సమకూరితే 3 ఏళ్లలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద సాగునీటి మౌలిక వసతి అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడానన్న సీఎం ఈ ప్రాజెక్టు నివేదికను ప్రధాని మోదీకి పంపిస్తామన్నారు. గోదావరి బనకచెర్లతో 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించవచ్చన్నారు. కొత్త సంవత్సరం వేళ నూతన ఆలోచనతో ముందుకొచ్చామన్న సీఎం ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో కూడా చర్చ జరగాలని సూచించారు. ఇది చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్ట్. ఇది నా లెక్క ప్రకారం ఇది చేసి ఈ రాష్ట్రానికి రాబోయే తరాలకి ఎలాంటి నీటి సమస్య లేకుండా చేయగలిగితే ఇక్కడవన్నీ ఆటోమేటిక్గా మనం చేసేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తెలుగు తల్లికి జలహారతి, దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్, దట్ ఈస్ మై లైఫ్ గోల్. దీన్ని సీరియస్గా ఆలోచిస్తున్నా హౌ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ and dedicate to state. రాష్ట్రంలో 1,82,162 కోట్ల రూపాయల పెట్టుబడులతో మరో 9 ప్రాజెక్టుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. వీటి ద్వారా 2,63,411 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వీటిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 2,400 మందికి ఉపాధి కలగనుంది. విశాఖలోని మిలీనియం టవర్స్ లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS 80 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 2,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ వచ్చే 6 ఏళ్లలో పూర్తయ్యేలా 3 దశల్లో ఎలక్ట్రిక్ 3-వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్ల గ్రీన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ సంస్థ 1,046 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. 2,381 మందికి ఉపాధి కలుగుతుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 1,174 కోట్ల రూపాయలతో 1,500 మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ MDF లేదా పర్టికల్ బోర్డు ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పనుంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున వస్తున్న సంస్థలకు భూ కేటాయింపులు చేయడంతో పాటు మౌలిక వస్తువులను శరవేగంగా కల్పించాలని సీఎం ఆదేశించారు. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం ఉచిత బస్ ప్రయాణంపై కీలక చర్చలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్ ప్రయాణం అమలుపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫీల్డ్ విజిట్స్ చేసి సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలు త్వరితగతిన పూర్తి చేసి సమగ్ర నివేదిక వీలైనంత త్వరగా తనకు అందజేయాలని చంద్రబాబు కోరారు. ఉగాది నాటి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో గోటుతో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం సరికాదన్నారు. బన్నీ తరఫున ఎవరైనా బాధితుడి ఇంటికెళ్లి మేమంతా ఉన్నామనే భరోసా ఇస్తే బాగుండేదన్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తప్పు పట్టకూడదని తెలిపారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన పవన్, పుష్ప సినిమా ప్రదర్శన సందర్భంగా రేవతి అనే మహిళ చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సంధ్యా థియేటర్ సిబ్బంది అల్లు అర్జున్ కు ముందుగానే విషయం చెప్పి ఉండాల్సిందన్నారు. బన్నీ వెళ్లి కూర్చున్న తర్వాతైనా ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సిందన్నారు. ఒకవేళ చెప్పినా ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో అన్నారు. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు, తెర వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. ఈ విషయంలో గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. కూర్చొని సినిమా చూస్తున్నారు, తెలియలేదు. సమ్వన్ మస్ట్ బి విత్ ఇన్ ది విసినిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసు. దే మస్ట్ హావ్ వెంట్ దేర్ అడ్రస్ ది ఇష్యూ. పాపం చనిపోయినప్పుడు నిజం తెలియదు. ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్. ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. థర్డ్ డే
హీ షుడ్ హావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసు, మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ హావ్ టేకెన్ వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ. నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సి. ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్స్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్. సంధ్య థియేటర్ ఘటనలో రేవంత్ రెడ్డిని తప్పుబట్టలేమని పవన్ అన్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారని, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వైసీపీ రెజిమ్ లో లేరు. ఇక్కడ వైసీపీ రెజిమ్ వితౌట్ రీజన్ దే పిక్డ్ అప్ ఎ ఫైట్. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్ దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్. మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు. ఐ థింక్ ఈస్ బియాండ్ ఆల్ దట్. అది చాలా లేమ్ రీజన్. ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చి దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవడం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్ లా అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ద సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హ్యాస్ టేకెన్ ద కాల్. సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది. ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అర్జున్ గారి అంకుల్ వాళ్ళ విజయ్ కాంగ్రెస్ మ్యాన్. కూటమి సర్కారు 6 నెలల పనితీరుపై మాట్లాడిన పవన్, గత ప్రభుత్వం కన్నా చాలా గొప్పగా పనిచేస్తున్నామన్నారు. పాలన తీరు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఇప్పటి వరకు దృష్టి పెట్టామన్న పవన్, ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వైసీపీ 6 నెలలు ఈ 6 నెలలు తీసుకుంటే ఇది ఆకాశానికి భూమికినంత తేడా ఉంటుంది. గత లాస్ట్ 5 years లో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది అనేది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు చెప్తుంది. మీరు ఇంత వెనకబడిపోయారండి మీరు అని. ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారు. లాస్ట్ 5 years వాళ్ళు చెప్పడానికి క్వాలిటీ చెక్ అనేది జరగలేదు. అందులోకి అలవాటు పోయింది వాళ్ళకి. అదేంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారు దానివల్ల కొన్ని అధికారులు ఎంత కొంత ఇబ్బందులు పడొచ్చేమో. కానీ నా కన్సర్న్ ఏంటంటే బేసిక్గా టు మేక్ ష్యూర్ వీ విల్ గివ్ దెమ్ సఫిషియంట్ టైం. వీకెండ్స్, సాటర్డే, సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే వీక్ డేస్ చాలా బాగా పనిచేయాలి. అంటే 5 రోజులు కనుక బలంగా పని చేయగలిగితే ఆ సెలవు కూడా బాగుంటుంది. పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం మాయమైంది నిజం, డబ్బులు కట్టింది వాస్తవమని పవన్ అన్నారు. పేర్ని నాని తప్పులే వాళ్ల ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయని వ్యాఖ్యానించారు. ఆ బియ్యం ఎలా మాయమైంది దాన్ని లెట్ హిమ్ టేక్ ఓనర్షిప్. ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద ఆయన సతీమణి పేరు మీద పెట్టారనుకున్నాం. ఆవిడ సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలని చెప్పండి. అంటే లాలూచి పడాలా, లాలూచి పడితే ఒకేలా మీరు తిడతారు. మళ్ళీ ఎలా లాలూచి పడాలని మాజీ మంత్రి గారు సతీమణికి అలా వదిలేస్తారని మళ్ళీ మీడియా విల్ ఆస్క్, పీపుల్ విల్ ఆస్క్. ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు? అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీఐ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిగ్గర్ స్కామ్. అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము ₹1,00,00,000 మేము కట్టేసిన డబ్బులు మరి ఎందుకు ఆఫర్ చేశారు? తప్పు జరిగింది అక్కడ. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారన్న పవన్, మంత్రి పదవిపై తర్వాత చర్చిస్తామని స్పష్టం చేశారు. మాకు సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎమ్మెల్సీస్ ఉన్నాయి. యూ వాంట్ టు మేక్ నాగబాబు గారు ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ తర్వాత మినిస్టీరియల్ కోటాలో టీహెచ్ఆర్ లేదా అనేది ఇట్ ఇస్ మై రిక్వెస్ట్. ఐ పుట్ ఫోర్త్ మై రిక్వెస్ట్. మేము నాగబాబు గారిని రాజ్యసభలో పంపించాము. ఎందుకంటే ఆయన హీ హ్యాడ్ సాక్రిఫైస్డ్ మల్టిపుల్ టైమ్స్. అండ్ గెలిచే సీట్ ని వదులుకొని అనకాపల్లి రమేష్ గారికి ఇచ్చాం. అలయన్స్ ధర్మం, దట్స్ వాట్ ది కండిషన్. సో రాజ్యసభ వస్తుంది అనుకుంటే మళ్ళీ వాళ్ళకున్న ప్రయారిటీ దీంట్లో అది ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. నా దుర్గేష్ గారు ఏ కులం నాకు తెలియదు. అండ్ నా కులం చూసి నేను మనుషులు ఎన్నుకున్నాను. నాతో పాటు ప్రయాణించారు. అలాగే కొత్త వాళ్ళు కూడా తీసుకున్నాను. నేను చాలా మందిని ఎంకరేజ్ చేస్తాను. నేనే చాలా మంది లీడర్స్ ని తీసుకొచ్చాను. వైసీపీ నేత పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో బియ్యం మాయం కేసులో దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. పేర్ని నాని భార్య జయసుధకు అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. గోదాములో బియ్యం మాయంపై పూర్తిస్థాయి విచారణ చేసిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు నిర్ధారించారు. వీటికి సంబంధించి అదనంగా జరిమానా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో బియ్యం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి
నోటీసులు జారీ చేశారు. గోదాములో బియ్యం మాయంపై ఇటీవల ప్రాథమిక విచారణ చేపట్టిన పౌర సరఫరాల శాఖ అధికారులు తొలుత 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం స్టోరేజీ వచ్చినట్లు గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆమె 1,68,00,000 జరిమానా చెల్లించారు. అయితే తాజాగా ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన అధికారులు మొత్తంగా 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు తేల్చారు. దీంతో పెరిగిన స్టోరేజీకి కూడా జరిమానా చెల్లించాలని తాజాగా మరోసారి పేర్ని నాని భార్య జయసుధకు నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో 1,67,00,000 చెల్లించాలని గీతాంజలి శర్మ నోటీసుల్లో పేర్కొన్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బియ్యం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మాయంపై ఇటీవల కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వల మాయం విషయంలో తనపై అనుమానం రాకుండా కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే గోదాము మేనేజర్ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రాంతంలో ఆయనను పట్టుకున్నారు. ఈ కేసులో పేర్ని నాని భార్యను మొదటి నిందితురాలిగా, గోదాముల మేనేజర్ మానస తేజను రెండో నిందితుడిగా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వీరిద్దరిని బియ్యం ఎక్కడికి తరలించారనే దానిపై ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో విచారణ జరిపిన 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విచారణలో పోలీసులకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగించిన కోర్టు తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ను అరెస్టు చేయగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 27న రిమాండ్ ముగియగా అదే రోజు ఆయన వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా పడింది. దీంతో నాంపల్లి కోర్టు నేడు విచారణ చేపట్టింది. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాలని చిత్ర నిర్మాత దిల్ రాజ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు. ఈ ఉదయం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన దిల్ రాజ్ పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ ఏపీలో నిర్వహించాలని భావిస్తున్నట్టు పవన్ కు తెలిపి వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. జనవరి 4 లేదా 5 తేదీల్లో ముందస్తు వేడుక నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ భేటీలో సినీ పరిశ్రమ అభివృద్దిపైన ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సుల లేఖలను అనుమతించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నుంచి వారానికి 2 సిఫార్సు లేఖలపై దర్శనాలు కల్పించేందుకు అంగీకరించారు. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీకి వారానికి 2 $300 దర్శనాలకు సిఫారసు లేఖలను అంగీకరించాలని తనను కలిసిన టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుకు చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో వారానికి 2 బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలను అనుమతించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు వారానికి మొత్తం 4 సిఫారసు లేఖలకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, జైళ్లు అభివృద్ది ఇంకా జరగాల్సి ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. గ్రే హౌండ్స్, అప్పా లాంటి సంస్థలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. విభజన చట్టంలో భాగంగా 118 కేంద్ర సంస్థలు రాష్ట్రంలో పెట్టాలన్నారు. ఈ అంశాలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తామన్నారు. సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని భేటీ అయ్యారు. హోంశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో ఎంపీ కేశినేని శివనాథ్ సభ్యుడిగా ఉన్నందున కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్ శాఖకు రావాల్సిన పెండింగ్ నిధులపై ఆయన చర్చించారు. రాష్ట్రంకు రావాల్సిన నిధులు, పోలీస్ మోడర్నైజేషన్స్ కానీ, ప్రిజన్ మోడర్నైజేషన్సే కాకుండా అప్పా, గ్రే హౌండ్స్ లాంటి సంస్థలు ఎన్నో రావాలి. వాటిలన్నింటినీ ఫాలోఅప్ చేసే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కి చాలా అమౌంట్ రావాల్సి వచ్చింది. విజయవాడకి మొన్న జరిగిన వరదలకి 1150 తాత్కాలిక నిధులు హైకర్ లెవెల్ కమిటీతో ఉంది. తప్పకుండా వాటిని రిలీజ్ చేయాలని గౌరవ
హోంమంత్రి అమిత్ షా గారిని కోరడం జరిగింది. ఈ బైఫర్కేషన్ యాక్ట్ లో రావాల్సిన కేంద్ర సంస్థలు వీటన్నిటినీ కేంద్ర మంత్రి గారిని కలిసి నేను గాని హోంమంత్రి గారు గాని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ గాని అందరం వెళ్లి కలిసి వాటిని వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. తప్పకుండా రేపు 8-9 తారీఖుల్లో హోంమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని వీటన్నిటి మీద చర్చించడం జరుగుతుంది. ఐక్యత ముసుగులో మాదిగల రిజర్వేషన్ల వాటా దోచుకుంటామంటే సహించేది లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను గుంటూరులోని కలెక్టరేట్లో కలిసిన మందకృష్ణ మాదిగ వినతిపత్రం అందించారు. మాదిగ పల్లెలు పక్కపక్కనే ఉన్నా ఇచ్చిపుచ్చుకోవడం లేదన్న ఆయన రిజర్వేషన్ ఫలాలు ఎక్కువగా మాలలు పొందుతున్నారని ఆరోపించారు. త్వరితగతిన వర్గీకరణ ప్రక్రియ చేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని రాజీవ్ రంజన్ మిశ్రాను మందకృష్ణ మాదిగ కోరారు. దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళందరినీ నేను అంట్రాన్ కులాలుగా చేర్చిన మాట నిజమే గాని, సమాజం దృష్టిలో అంట్రాన్ కులాలుగా పిలువబడ్డ వాళ్ళందరినీ ఎస్సీ లిస్టులో చేర్చిన మాట నిజమే గాని, దళితులు అనబడుతున్న ఏ 2 కులాల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు. ఏ 2 కులాల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేవు. మంచం పొత్తు లేదు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. జస్టిస్ రామచంద్ర కమిషన్ కూడా దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, వాళ్ళు ఒక సాంఘిక సమూహం అని చెప్పడానికి వీలు లేదు. అదే సమయం రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కట్లేదు. దీనివల్ల మాదిగలు రెల్లి ఇతర కులాలకు వాళ్ళు వెనుకబడిపోయిందని లెక్కలు చెప్పేసింది. వర్గీకరణ జరగాలని చెప్పేసింది. జస్టిస్ ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ కూడా చెప్పింది వర్గీకరణ జరిగినప్పుడే అందరికీ న్యాయం జరిగే అవకాశం కనిపించింది. వర్గీకరణ లేకపోతే మాలలే రిజర్వేషన్ ఫలాలు పొందుతుండని చెప్పేసింది. ఈ విధంగా ఏ కమిషన్ రిపోర్ట్ వచ్చినా కూడా వర్గీకరణ జరగాలని కోరుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టనున్న పిఎస్ఎల్వి C-60 ప్రయోగానికి సర్వం సిద్దమైంది. ఈ రాత్రి 10:15 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఏఎల్వి C-60ని ప్రయోగించనున్నట్టు ఇస్రో తెలిపింది. తొలుత 9:58 ఈ ప్రయోగం చేపట్టనున్నట్టు ప్రకటించిన ఇస్రో ఈ ఉదయం 2 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగిస్తున్నట్టు వెల్లడించింది. అంతరిక్షంలోనే వ్యోమ నౌకలను డాకింగ్, అన్డాకింగ్ చేయగల సాంకేతికత అభివృద్దే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం కాగా, ఆ వ్యోమ నౌకలు 1,220 కిలోలు బరువుంటాయని ఇస్రో తెలిపింది. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్షలో 2 వ్యోమ నౌకలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళిక సిద్దం చేశారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే వ్యోమ నౌకల డాకింగ్, అన్డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో డాకింగ్ చేయగల సాంకేతికతను కలిగిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. పిఎస్ఎల్వి C-60 ప్రయోగం విజయవంతం కోసం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్రో ఎన్నడూ ప్రయోగించని విధంగా పిఎస్ఎల్వి C-60 ప్రయోగం ద్వారా 2 ఉపగ్రహాలను పంపుతున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. At night, 10 o'clock, that is 15 seconds after 10 o'clock, we have the launch of PSLV C-60, launching the very important satellite called SpaceX, Space Docking Experiment Satellite. So I came here for the blessing of, for the success of this mission from Changalamma Devi. For us, this mission is very important mission because this is the first time we are launching 2 satellites to do a docking demonstration in orbit. We also have another 24 payloads from ISRO centers as well as private companies and startups who are testing it in flight using the platform called POEM. The launch, the satellite will go to orbit. Then the next 1 week, we have a lot of operations. Then the docking will take place in a week's time from after launch. So we will have 1 docking or more docking depending upon the need. And the mission PSLV will continue for another 2 more months. The POEM payload will work for at least 2 months, testing all the payloads. Navig satellite, navigation satellites series 2, the second satellite of that will be launched using GSLV rocket. So that rocket is ready there. So that we are going to have a launch of the PSLV N1 test, launching the technology development satellite TDS-01. We are also preparing GSLV Mark-3 for 2 missions, one for Gaganyaan uncrewed mission G1 as well as a commercial launch of GSLV Mark-3 called M5 mission for a customer from United States of America. So these are the missions in the period of March, so that we are going to have the NISR mission in GSLV and many more missions.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఆలయాలు, గురుద్వారాల్లో పనిచేసే పూజారులు, గ్రంథీల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. ఆ పథకాన్ని పూజారి గ్రంథి సమ్మాన్ యోజనగా కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే వారికి 18,000 రూపాయల నెలవారీ భత్యం ఇస్తామని చెప్పారు. పూజారులు, గ్రంథీలు సమాజంలో ముఖ్యమైన భాగమని, కానీ తరచుగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా వారికి మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. ఈ పథకం రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని చెప్పిన కేజ్రీవాల్ రాజీవ్ చౌక్లోని ఓ హనుమాన్ ఆలయంలో తానే ఈ ప్రక్రియ ప్రారంభిస్తానని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలకులు మహిళల హక్కులను కాలరాస్తున్నారు. తాజాగా మహిళలకు సంబంధించి కఠినమైన డిక్రీని జారీ చేశారు. నూతనంగా నిర్మించే ఇళ్లలో మహిళలు బయటి వారికి కనిపించేలా వంటగదికి కిటికీలు ఏర్పాటు చేయొద్దని ఆదేశించారు. వంటగదులు, ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయటి వారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీస్తుందని తాలిబాన్లు ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే ఆయా ప్రాంతాల్లో మహిళలు కనిపించకుండా గోడలు కట్టాలని స్పష్టం చేశారు. స్త్రీలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటిని మూసివేయాలని ఆదేశించారు. దీంతో మున్సిపల్ అధికారులు కొత్త నిర్మాణాలు పరిశీలించి ఈ ఆదేశాలు అమలు చేయనున్నారు. ఇప్పటికే రాతియుగం నాటి ఆచారాల ముసుగులో మహిళా హక్కులు, స్వేచ్ఛపై తాలిబాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బాలికలు, యువతులు విద్యాలయాలకు వెళ్లి చదువుకోవడంపై నిషేధం అమలు చేస్తోంది. జిమ్లు, పార్కులు, ఆటలు, ఉద్యోగాల నుంచి మహిళలను దూరం చేసింది. ఫలితంగా అక్కడి మహిళల్లో కుంగుబాటు, ఇతర మానసిక సమస్యలు వస్తున్నట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్ ను సిఐడి అరెస్ట్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దహనం కేసుకు సంబంధించి వివరాలేంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది జూలై 21వ తారీఖున అర్ధరాత్రి ఫైళ్లు తగులబడ్డాయి. దీనికి సంబంధించి ఫైళ్ల దహనానికి సంబంధించి అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు, ఫైళ్ల దహనం వెనకాల కుట్రకోణం ఉంది అని భావించిన ప్రభుత్వం చాలా సీరియస్ గా పరిగణించింది ఈ సంఘటనను. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన అమరావతి నుంచి ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా సిఐడి చీఫ్ మదనపల్లికి వచ్చి ప్రాథమికంగా విచారణ నిర్వహించిన తర్వాత ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు, దీని వెనకాల కుట్రకోణం ఉందని చెప్పి కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే అప్పటి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాద సంఘటన జరగడానికి ముందు పనిచేస్తున్న ఆర్డీఓను, అదేవిధంగా ఇతర అధికారులందరినీ వారం రోజుల పాటు విచారించారు. విచారణలో భాగంగా ప్రాథమికంగా ఆధారాలు లభ్యమవడంతో ఈ కేసును సిఐడికి బదిలీ చేసింది ప్రభుత్వం. సిఐడి పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత సంఘటనలో కీలక పాత్రగా భావిస్తున్న ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ ను ఈ రోజు మదనపల్లి పలమనేరు పోలీస్ స్టేషన్ సమీపంలోని కమాండ్ కంట్రోల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. గౌతమ్ తేజ్ తో పాటు ఈ సంఘటనకు సంబంధించి ఉన్న అందరిపైన పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నా, అందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని, ఈ పరోక్షంగా ప్రత్యక్షంగా ఫైళ్ల దహనం కేసులో నిందితులైన వారిని అందరినీ అదుపులోకి అరెస్ట్ చేస్తామని చెప్పి సిఐడి అధికారులు ప్రకటించారు. గౌతమ్ తేజ్ ను అరెస్ట్ చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల పాటు చిత్తూరు కోర్టు గౌతమ్ తేజ్ కు రిమాండ్ విధించింది. ధన్యవాదాలు నారాయణప్ప.